ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాబల్యం ఎంత? జనసేన క్యాడర్ ప్రజలతో మమేకమవుతున్నారా? జనసేన పార్టీ వీర మహిళ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి జనసేన క్యాడర్కి నూతన ఉత్సాహం ఇస్తున్నారా? విశ్లేషాత్మకత ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ జనసేన వీర మహిళ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వీక్షించండి. ఇవాళ మనం నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త రమాదేవి గారితో ఉన్నాం. నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉంది, మరి రమాదేవి గారు నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చిన దగ్గర నుంచి నందిగామ నియోజకవర్గంలో గ్రామాల్లో ఏ విధంగా వెళ్తున్నారు, మరి జనసేన కార్యకర్తలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, అదేవిధంగా టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి మరి రమాదేవి గారికి ఏ విధమైన సపోర్టు లభిస్తుంది, ఇది అనేక విషయాలతో ఇక్కడ మనం రమాదేవి గారితో మాట్లాడే విషయం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు రాజకీయాల్లో నందిగామ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయకర్తగా వచ్చారు. అయితే నేను మొదటగా అడిగేది ఏంటంటే, రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 2018లో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అంతకుముందే నేను ఒక రచయిత్రిగా పవన్ కళ్యాణ్ గారికి బాగా పరిచయం. పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే అప్పుడు మా వారు ఐపీఎస్ ఆఫీసరు. ఆఫ్టర్ రిటైర్మెంట్ మేము జాయిన్ అవుదామన్న ఉద్దేశంతో రిటైర్ అయిన 5వ రోజే మేము వెళ్ళి జనసేన పార్టీలో ఇద్దరం జాయిన్ అవ్వడం జరిగింది. 2018లో మా వారు రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు నుండి బీఎస్పీ అలయన్స్ జనసేన బీఎస్పీ నుండి కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అంటే మీకు రాజమండ్రి మీ కుటుంబ నేపథ్యం రాజమండ్రి నుంచే మొదలైంది మేడం? అలా కాదండి, యాక్చువల్గా మాది రాయలసీమ అండి. రాయలసీమ. అయితే మేము సెటిల్ అయింది విజయవాడ సెటిల్. ఎందువల్లంటే మా నాన్నగారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. ఉద్యోగరీత్యా మేమంతా ఇక్కడే పెరగడం జరిగింది. ఎక్కువ బదిలీలు ఉండేవి. ఇటువైపు మా నాన్నగారు ఎక్కువ జాబ్ చేశారు. తర్వాత మా వారు ఐపీఎస్ ఆఫీసరు. తను కూడా ఇటువైపు జాబ్స్ ఎక్కువ చేయడము, లాస్ట్ పోస్టింగ్ కూడా ఏలూరు డిఏజీగా చేశారు. రిటైర్ అయ్యాక మేము విజయవాడ రవికుమార్ మూర్తి గారు. తర్వాత రాజకీయ నేపథ్యం అంటే మా సొంత మేనమామ టీడీపీ చిత్తూరు ఎంపీగా 2 సార్లు చేశారండి. కాబట్టి రాజకీయ నేపథ్యం కూడా ఉంది కుటుంబానికి. అంటే మీ తల్లిగారి వైపు నుంచి కాకుండా భర్త గారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచే రాజకీయ నేపథ్యంలో ముందుకు వెళ్తున్నారు మీరు, అదే? పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరినప్పటి నుండి ఇంకా చాలా అందులో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. మరి మీరు భార్య భర్తలు ఓకే, రాజకీయ నేపథ్యం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద మీకు అమితమైన ప్రేమ ఉంది, పార్టీలోకి వచ్చారు, జాయిన్ అయ్యారు, ఓకే, సంతోషమే. మరి పిల్లల వైపు నుంచి నుండి అత్తమామల వైపు నుంచి కానీ మీకేమైనా ఒత్తిడి అటువంటిది ఏమైనా ఉందా? సపోర్ట్ ఉంది, ఇంకా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఒత్తిడి అన్నది లేదండి. అంత సపోర్ట్ ఉంది, కుటుంబం మొత్తం బాగా ఉంది. అయితే మేడం, మీరు జనసేనకి నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చిన సందర్భంలో మీకు జనసేన నుండి ఈ విధంగా మీకు ఒక సమన్వయకర్తగా మీకు ఒక పదవి అనేది ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? నేను ఇది పదవిగా తీసుకోలేదండి, నా బాధ్యతగా నేను తీసుకున్నాను. బాధ్యత అనుకుని చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. చెప్పాలంటే 14 సంవత్సరాలుగా అందరూ అంటే మన చిరంజీవి అన్నయ్య గారు ప్రజా రాజ్యంలో ఉన్న వారి నుండి జనసేన కోసం జెండా పట్టిన ప్రతి జన సైనికుడి నుండి అందరూ కలిసి ఐక్యతగా చాలా వరకు ఈ నందిగామలో చాలా స్ట్రెంగ్త్ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్ట్రెంగ్త్కి ఇప్పుడు టీడీపీ స్ట్రెంగ్త్ తోడే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయండి పార్టీలు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టీడీపీ వారితోని జనసేన మీ కార్యకర్తలతోని సమన్వయంగా ఏమైనా కూర్చొని మాట్లాడేమైనా జరిగిందా? మేము
ఆత్మీయ సభలు జరుగుతున్నాయండి. తర్వాత మాకు కలిసే మేము సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఈ మధ్య రీసెంట్గా 2 days మేము రోడ్ల దుస్థితి పైన మేము డిజిటల్ క్యాంపెయినింగ్ కూడా కలిసి చేసాము. తర్వాత ఇంటింటి కార్యక్రమాలకి వెళ్తున్నాము. అక్కడ వారికి ప్రజల్లోకి మేము ప్రభావితం చేసే మా యొక్క మేనిఫెస్టోతో వెళ్ళి వారందరికీ అవగాహన కల్పిస్తున్నాము. కలిసి ఒక కుటుంబం లాగా మేము ఐక్యతగా మేము మా బలాన్ని మేము పెంచుకుంటున్నాము. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఇక్కడ మరి నియోజకవర్గంలో అధికార పార్టీ నుండి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి జరిగినాయి అనే విషయాన్ని వాళ్ళు ఎట్లా చెప్తూనే ఉన్నారు. మరి ఆ అధికార పార్టీ చెప్తున్న విషయంలో మీకు ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా కనిపించాయా? అన్ని ఉన్నవే లోటుపాట్లే అండి. ఎక్కడ అభివృద్ధి అన్నది నాకైతే ఎక్కడ కనపడలేదు. చాలా దారుణమైన పరిస్థితిలోకి అన్ని విధాల అంటే చూడాలంటే ఇప్పుడు తాగునీరు, సాగునీరు, రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కొన్ని ప్లేసెస్ లో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు, హాస్పిటల్స్ సరిగా లేవు. తర్వాత ఇలా తీసుకుంటూ వెళ్తే కొన్ని స్కూల్స్ లో టీచర్స్ సరిగా లేరు. ఇక్కడ నందిగామలో మీకు ఎమర్జెన్సీ వార్డ్ లేదండి. ఎమర్జెన్సీ వార్డ్ లేదు. ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఈ రోడ్లలో ఎలాగా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి అంటే వాళ్ళు విజయవాడ తీసుకెళ్ళమంటున్నారు. అలా ఉంది పరిస్థితి. మేజర్ హాస్పిటల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ నందిగామలో ఉంది కదా మేడం, మరి ఎమర్జెన్సీ లేదని అంటున్నారు. ఏ విధంగా మరి మీరేమన్నా వాళ్ళని అడగడం జరిగిందా? అవునండి, మా చాలా మంది బాధితులు చెప్పారు. వాళ్ళు మీరు విజయవాడకి వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు విజయవాడకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల నేను చెప్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇది బాగానే ఉంది మేడం. జనసేన టీడీపీ పొత్తు భాగంలో 11th భాగంలో మీకు నందిగామ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? నేను ఆ దృష్టితో ఏ రోజు నేను అలాంటివి ఆలోచనలో కూడా నేను తీసుకురావట్లేదండి. నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు పార్టీ బలోపేతం కోసం. ఇప్పుడు ఇరు పార్టీల బలోపేతం కోసం సమన్వయంగా ఎలా వారిని ఒకవైపుకి ఒక తాటిపైన నడిపించాలి అనే దానిపైన, ఆ ఐక్యత బలం పైన పోరాటం వైపుకి తీసుకొచ్చి ఎలా పోరాటం చేయాలి అనే దానిపైన అవగాహన కోసం నేను చేస్తున్న పనే తప్ప టికెట్ ఆశించి ఇలాంటివి నేను అనుకోవడం లేదండి. నాకు అలాంటి ఆలోచన లేదు. మన రాష్ట్రంలో మహిళా నాయకురాలిగా ఉన్న మీరు మరి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు అనే విషయాన్ని మరి దాంతోనే గవర్నమెంట్ ఇది రావడం జరిగింది. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం దిశగా గవర్నమెంట్ వెళ్ళే పరిస్థితుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడుతూనే ఉన్నారు. దీని విషయంలో మహిళగా మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే అండి, మొదట్లో ఈయన ఒకే ఛాన్స్ అంటూ నన్ను సీఎం చేయండి అని అంటూ చాలా అబద్ధపు వాగ్దానాలు చేసి వచ్చారండి పదవిలోకి. ఆయన రాగానే ఏం చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేస్తాను, విడతల వారీగా నేను తగ్గిస్తూ వస్తాను, నేను సంవత్సరానికి కొంచెం తగ్గిస్తూ వస్తాను, తర్వాత ఓన్లీ 5 star హోటల్స్ వరకు 3 star హోటల్స్ వరకే వాటిని పరిమితం చేస్తాను అని చెప్పారు. ఎంతవరకు దాన్ని ఆయన అమల్లో పెట్టారు? ఆయన మాటని ఆయన పెట్టుకున్నారండి. అన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఈ చీప్ లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలకి దీనివల్ల జరిగిన మంచి ఏమంటారు చెప్పండి? ఈ చీప్ లిక్కర్ తాగి వాళ్ళు ఆరోగ్యాలు చెడగొట్టుకొని వాళ్ళు లివర్ ప్రాబ్లం డ్యామేజెస్ అయిపోయి చాలా ఇబ్బందులు అయిపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయాక ఆ మహిళలకి ఆయన చేసిన మేలు ఏముంది చెప్పండి? ఎంతమంది మహిళలు ఈ విషయంలో ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంత వాళ్ళు వాపోతున్నారో తెలుసా? వారి కుటుంబాలు ఆ తర్వాత ఏమైపోయి ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటే, ఈ ఆల్కహాల్ ఈ దీని మాది కాదండి, మద్యపానం అనేదే కాదు. ఆయన ఏ విషయంలో ఆయన మాట నిలబెట్టుకున్నారంటారు? ఎందులో కూడా ఆయన అన్ని ఏ మాటలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు, మాట నిలబెట్టుకోలేదు అనే విషయాన్ని మీరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. నవరత్నాల వల్ల గృహాలు కానివ్వండి,
లేకుంటే వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, లేకుంటే అనేక విధాలుగా ప్రతి 50 కుటుంబాలకి వాలంటీర్ వెళ్తుండో వాళ్ళకి పోతుండో మొత్తం టోటల్గా కావాల్సినవి అన్నీ సమకూర్చుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా మేము వాళ్ళకి ప్రజలకి కావలసిన సంక్షేమ పథకాలన్నీ మేము ఇస్తానే ఉన్నాం, సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరు కాదంటున్నారు. ఏ విధంగా? ఇది పచ్చి అబద్ధం అండి. వాలంటరీ వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా అందులో ఉన్న మొత్తం ధర్మగర్భాలన్నింటిని బయటకు తీసుకొచ్చింది, రహస్యాన్ని బయటకు తీసుకొచ్చింది ఆ పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్లంటారా? అసలు వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిగింది ఏంటంటే, ఒంటరి మహిళ, వితంతు స్త్రీలని, తర్వాత దీనావస్థలో ఉన్న పేదరికంలో ఉన్న అమ్మాయిలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అమ్మాయిలు, వీళ్ళందరి యొక్క అదృశ్యాల వెనకాల ఉన్న హస్తం ఎవరు? దీని గురించి కళ్యాణ్ గారు స్పందించి మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదు? ఏమైనా దీని మీద స్పందించి ఎటువంటి రెస్పాన్స్ అయిందా? దాని మీద ఏమన్నా తిరిగి యాక్షన్ తీసుకున్నారా? లేదు. ఎందుకు ఖండించట్లేదు? దీని వెనకాల జరుగుతున్నది ఏంటి? అసలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైనారు, ఎలా? దీని మీద చాలా చాలా దీని మీద ఇది ఒక పెద్ద టార్గెట్ అండి చెప్పాలంటే చేసింది ఈ ప్రభుత్వము. ఇది వెరీ బ్యాడ్. దీని మీద మా కళ్యాణ్ గారు మాట్లాడినందుకే చాలామంది చాలా రకాలుగా విమర్శించారు ఇప్పుడున్న అధికార పార్టీ. కానీ ఇది చాలా అనైతికమైన చర్యగా నేను చెప్తున్నాను. దీనిపైన ఆయనకి ఓటు వేసిన వారి యొక్క డేటా ఆయన కలెక్ట్ చేశారు. డేటా కలెక్ట్ చేసి వారి ద్వారా ఎవరైతే ఆయనకి ఓటు వేసి ఆయన గెలిపించుకున్నారో వారికే ఈ పథకాలన్నీ వెళ్ళాయి నేను చెప్తున్నానండి. మీరు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కొంత మేరకే, కొంతమందికే, పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప వేరే వాళ్ళకి అందట్లేదు అనే విషయాన్ని మీరు చెప్తున్నారా? అవునండి, ఖచ్చితంగా అండి. జనసేన పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఎవరికి అంటే ఉన్నా కూడా జనసేన అని తెలిసి క్యాన్సిల్ చేసిన పెన్షన్స్ ఉన్నాయి. మీకు తెలుసా అండి? లోన్స్ క్యాన్సిల్ చేశారు, పెన్షన్స్ క్యాన్సిల్ చేశారు. తర్వాత వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అడ్డుగోలుగా ఎవరిపైన వాళ్ళపైన పెట్టేస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ఇప్పుడు రేపు 24 ఎలక్షన్లో జనసేన టీడీపీ పొత్తు భాగంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈసారి జనసేన టీడీపీ ఇరు పార్టీల యొక్క ఐక్యత బలంతో, మా పటిష్టమైన పోరాటంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతాము. మీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడుతూ ప్రజాభిమానం ఎక్కువగానే ఉంది, ప్రతి మీటింగ్కి వస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు, మరి అంతా బాగానే ఉంది, కానీ ఓటు రూపేణా వచ్చే వరకు రావట్లేదు, మీరు ఓటు వేయండి అనే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. దీనిలో అంతరం ఏంటంటారు? అంటే వారు యొక్క ఓటు హక్కును వారు సద్వినియోగం చేసుకోవడానికి కూడా వారికి ఒక అవగాహన కల్పించారండి. ప్రతి ఒక్కరూ ఏమనుకున్నారంటే లాస్ట్ టైము వారి తండ్రి గారి యొక్క ఆయన పైన ఉన్న ఆదరాభిమానాలతో ఇతన్ని గెలిపించుకోవడం జరిగింది. కేవలం ఒక సానుభూతితో ఆయన సీఎం అయ్యారు, అంతే తప్ప వేరే ఏం కాదు. అందువల్ల అందరూ కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు పడిన నరకము వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చి, ప్లస్ ఒక అభిమాని దానిని ఆయన్ని ఒక ఓటర్గా ఒక ఏమంటారు ప్రభావితం చేయగలిగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వపు లక్షణాలు అండ్ ఆయన చేయూత ఇచ్చే ఆ విధానాన్ని చూసి అందరిలో ఒక పరివర్తన అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. జనసేన పార్టీలో వీర మహిళలు కావచ్చు, మరి పార్టీలో కార్యకర్తలు, యువకులు ఎక్కువగా ఉండే పార్టీ జనసేన పార్టీ. అయితే జనసేన పార్టీలో ఈ మధ్యలో వస్తున్న విషయం ఏంటంటే, కార్యకర్తలకి జనసేన పార్టీలో ఒక గౌరవం ఉండదు అనే విషయాన్ని ఈ మధ్య బయటకు వస్తుంది. ఎంతమందికి నిజమంటారు? అది లేదండి, అది జస్ట్ ఓన్లీ విమర్శలు, అపోహలు మాత్రమే. అది కూడా మనకేంటంటే శత్రువులు దాన్ని అలాగా కావాలనే
క్రియేట్ చేసి అలాగ చెప్పి రెచ్చగొట్టాలనే ప్రయత్నం మీ చేస్తున్నారు. పార్టీలో 10 ఏళ్ళుగా పనిచేసిన వ్యక్తులే బయటకు వచ్చి ఆ విధమైన విమర్శలు చేస్తున్నారు. మరి అది వాస్తవం కాదంటారా? అక్కడే తెలుస్తుంది కదండి. 10 సంవత్సరాలుగా ఉండి వాళ్ళు బయటకు వెళ్ళారు అని అంటే వారు చెప్పాలంటే వారు శత్రువు కూటమి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు బ్యాట్ చేయాలని చూస్తున్నారని అర్థమైపోతుంది కదా. చెడు ప్రచారం చేయడానికి వాళ్ళు ఇక్కడ చేరారు అంటే వాళ్ళు మొదటి నుండి ఇక్కడ ఉన్నారని వాళ్ళని మనం ఈ పార్టీలో అనుకోవడానికి లేదండి. వాళ్ళు వైసీపీ పోగొట్టని తెలిసిపోతుంది కదా. వాళ్ళు మొదటి నుంచి పార్టీలో చేరే దగ్గర నుంచి జనసేన బ్యానర్ మీద ప్రజా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ప్రతి పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తులే వాళ్ళు. మరి ఈ సందర్భంలో బయటికి వెళ్ళిన తర్వాత అంత చేసిన వాళ్ళు విమర్శ చేయటంలో అర్థం లేదంటారా? అర్థం అంటే ప్రలోభ పెడతారండి. ప్రలోభానికి గురయ్యారంటేనే వాళ్ళు జనసేన కార్యకర్తలు జనసైనిక్స్ ఎలాగవుతారు? కాదండి, వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా ప్రీ ప్లాన్ అంటే వాళ్ళు పోగొట్లు. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీటింగ్లో చెప్పింది అదే. ఇక్కడ విమర్శించి ఇక్కడ నుండి వెళ్ళిపోయారంటే వాళ్ళు వైసీపీ కోవట్లు. వాళ్ళు అలాంటి వారి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా మాకు కాలము మేము వృధా అనుకుంటున్నాము. అంటే ఒకటేంటండి మేడం, మీరనే మాట మీ వైపు నుంచి వాస్తవంగా అనిపించవచ్చు. కానీ మరి పార్టీలో 10 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మరి ఆ విధమైన విమర్శలు చేసినప్పుడు అవి పెద్ద విమర్శలుగా మారినప్పుడు మరి కొన్ని క్వశ్చన్లు కూడా వస్తాయి కదా. అందులో నిజాలు ఉంటే మేము దాని గురించి మాట్లాడాలండి. దాని గురించి నేను ఇంతకుముందే అన్నాను, దాని గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత తప్పులు ఏ రోజు చేయరు. ఆయన చాలా క్లీన్ అండి, ఆయన చాలా వెరీ క్లియర్. సో ఆయన అంతా ఒక క్లీన్ షీట్ లాంటి ఆయన ఒక తెల్లటి కాగితం లాంటి ఆయన. కాబట్టి ఆయన ఒకరికి ఇలాంటి చిన్న వాటికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత మాకైతే కనపడలేదు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రేపు 24 ఎలక్షన్కి ముందుకెళ్తున్నారు. టీడీపీ నుంచి కూడా మీ కోఆపరేట్ బాగానే ఉంది, మీరు టీడీపీ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, సమన్వయంగా ముందుకెళ్తున్నారు. ఓకే, రేపు 24 ఎలక్షన్ తర్వాత సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అనుకుంటున్నారా? అది చంద్రబాబు నాయుడు గారు, మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరి యొక్క నిర్ణయాన్ని బట్టి మేము స్వాగతిస్తామండి. ఏదైనా కూడా అది వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే ప్రస్తావిస్తున్నారు. మరి 3 రాజధానుల విషయాన్ని మరి ముందుకు వెళ్దామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. దీని విషయంలో మీరు ఏమంటారు? 3 నెలల్లో దిగిపోయే వైసీపీ ప్రభుత్వము ఇంకా 3 రాజధానుల గురించి వాళ్ళు ఎంత మాట్లాడినా 3 నెలలు మాట్లాడగలుగుతారండి. ఆ తర్వాత వచ్చే మా 2 పార్టీల ప్రభుత్వమే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు 3 రాజధానుల విషయంలో అమరావతి రైతులు, మహిళలు ఎక్కువగా నిరాహార దీక్షలు చేయటం మనం చూసాం. మరి ఆ సందర్భంలో మీరు వాళ్ళకి ఏమన్నా సంఘీభావం తెలియజేయడం ఏమైనా జరిగిందా? మీరు వెళ్ళి నిరాహార దీక్షలు ఏమైనా కూర్చున్నారా? నిరాహార దీక్షలు కూర్చోలేదండి, అయితే వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఒక విషయాన్ని మీ ముందు సూటిగా అడుగుతున్నాను. ఇది ప్రజల నుంచి ఎక్కువగా వినపడుతున్న విషయమే, అది సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మనకు తిరువురు వచ్చే వరకు, మరి నందిగామ వచ్చే వరకు, మరి స్థానికంగా లేని వాళ్ళే ఎక్కువ మంది బయట నుంచి వచ్చి పోటీ చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది. ఈ నందిగామ నియోజకవర్గం కావచ్చు, మరి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు, కొంతమంది మేము స్థానికులు లేమా, మరి బయట నుంచి వచ్చి వీళ్ళు పోటీ చేస్తున్నారు, మాకు ఆ సమర్థత లేదా అనే విషయాన్ని కొంత వాళ్ళు వ్యక్తపరుస్తున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు మరి ఇక్కడ స్థానికత అనే విషయాన్ని మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు, అందరితో మమేకం అవుతున్నారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని రేజ్ చేయడం జరిగిందా? అసలు పవన్ కళ్యాణ్ గారు నందిగామ నన్ను ఇక్కడికి వెళ్ళి పంపించారు. అయితే నందిగామలోని ప్రజలందరూ మమేకం అయిపోయారండి నాతో. ఎలా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నారు. నేను అలాగే వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగే నేను వెళ్ళి వారి యొక్క ఆదరాభిమానాలను నేను చూస్తున్నాను.
వారి ప్రతి కష్టంలోనూ నేను వారికి దగ్గరగా ఉండి వారికి నా వీలైన తోడ్పాటు నేను అందిస్తున్నాను. ఇలా మేము చాలా మమేకమైపోయాము. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్గా ఈ స్థానికం లోకల్ నాన్ లోకల్ అనేది అనుకుంటాం కానివ్వండి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా నాన్నగారు అయితేమి, రఘుమర్ మూర్తి గారు మా వారు అయితేమి, వారు ఎక్కడెక్కడో బదిలీల వల్ల వచ్చి ఇక్కడంతా చేశారు. మా ఊర్లోనే మేము చేయాలని వారు అనుకోని ఉంటే ఈరోజు ఇన్ని ప్లేసెస్లో వాళ్ళు ఎంతో సోషల్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేస్తుండే వాళ్ళు కాదు అధికారులుగా. ఆ నేపథ్యం నుండి వచ్చిన నేను నా చిన్నతనం నుండి నాకు సోషల్ సర్వీస్ అనేది చాలా ఎక్కువ అనమాట. నేను ఎప్పుడు చాలా ఎక్కువ సర్వీస్ సైడ్ ఉండేదాన్ని. తర్వాత ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో 30% ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాన్ లోకలే. ఆ నాన్ లోకల్ అనేది మనం చేసి వారికి దగ్గరయ్యే ఆ యొక్క భావము, బంధము, సేవలో ఉంటుందే తప్ప వేరేగా అన్నది లేదండి. నందిగామ అనేది నాదండి, నందిగామ నాది. నేను ఆ భావంతోనే నేను నందిగామ ప్రజలకి దగ్గరయ్యాను. వారు కూడా నన్ను ఆడబిడ్డగా హక్కును చేర్చుకున్నారు. అలాంటి భావన అయితే ఎవరిలో నేను ఇంతవరకు చూడలేదండి. నందిగామలో పూర్తిగా జనసేన వీర మహిళగా మరి టీడీపీ ఎలవెన్స్లో ఉన్న మీరు పూర్తిగా ప్రజలతో మమేకమై ఉన్నా అనే విషయం చెప్తున్నారా? అవునండి, ఖచ్చితంగా. నందిగామ నాది. నందిగామ ప్రజలు కూడా నన్ను వారి ఆడబిడ్డగా వారి దగ్గర తీసుకున్నారు. సో ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటుందని ఈ బంధం నేను చెప్తున్నానండి. నేను వీర మహిళగా నియోజకవర్గంలో మహిళలు సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? చాలా బాగుందండి. మహిళా శక్తి మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకి ఎంతో ఆదరణ, ఒక స్థానం, ఒక గౌరవనీయమైన స్థాయి ఇచ్చారు. దాని ప్రకారమే మేమందరం కూడా చాలా చక్కగా ఉంటున్నాము. ఒక చిన్న ప్రాబ్లం వస్తే, ఒక చిన్న ఇష్యూ వస్తే దాని మీద అందరం ఒకటైపోయి మేమందరం కలిసి పోరాడుతున్నాము. మీ కుటుంబం ఉన్నతమైన కుటుంబం. ఆర్థికంగా మరి ఏ విషయంలో కూడా మీకు లోటు లేని పరిస్థితి, ఉన్నతమైన కుటుంబం. అసలు రాజకీయం అంటే వ్యాపారమా, సేవ అంటే ఏం చెప్తారు మీరు? సేవ. పూర్తిగా అది ఒక స్వచ్ఛమైన సేవ. ఎంత మన సైనికుడు బార్డర్ దగ్గర శత్రు స్థావరానికి 10 అడుగుల దూరంలో ప్రతి సైనికుడు ఎలా అయితే మన దేశ సంరక్షణ కోసం అక్కడ అతను అలా పాటుపడతాడో అతనికి మించి మనం కాదండి. కాబట్టి మన పరిధి వరకు మనం చేయగలిగిన మన స్థాయిలో సేవ చేయడానికి వచ్చిన ఒక ఇవాళ ఉన్న రాజకీయాలు సేవాభావంతో నడుస్తున్నాయంటారా? అంటే అది వారి యొక్క మనస్తత్వాలను బట్టి ఉంటుందండి, వారి యొక్క గుణాలను బట్టి. ప్రతి నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్కి కోట్లలో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు రాజకీయ నాయకులు. మరి అది సేవనాలా, వ్యాపారం అనాలా, ఏ విధంగా అంటారు? అంటే ఇప్పుడు నాకు వేరే పార్టీ విషయం అయితే తెలియదు కానండి, జనసేన పార్టీలో మాత్రం ఎక్కడ కూడా అండి మా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యకర్తలు అని ఎవరిని పిలవరండి, జన సైనికులు అంటారు ఆయన. కాబట్టి వారు దేనికి కూడా ప్రలోభపడి మాత్రం ఈ పార్టీ నడవడం లేదండి. మీకు రాబోయే ఎలక్షన్లో బీఫామ్ ఇచ్చి నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అని పంపిస్తే మరి ఓట్లు ఎలా అడుగుతారు? మరి ఏ విధంగా ఖర్చు పెట్టరా? అంటే ఓట్లు నోట్లు అనేది కాదండి. ఓటుకు నోటు మొదట నేను ప్రజల గుండెల్లోకి వెళ్ళడానికి నేను వారికి సేవ ద్వారా నేను ముందుకు వెళ్తానండి మొదట. ఆ తర్వాత చూద్దాం అవన్నీ. ఓటు అడగడమా లేదా నోట్ ఇది కాదండి. మా జన సైనికులు మాత్రం తర్వాత ఇక్కడ ప్రజలు నేను చూస్తున్నాను. మీ అధ్యక్షులు మేమైతే రూపాయి పెట్టాము, ఇచ్చినవి తీసుకోండి, ఓట్లు మాత్రం మాకు ఏంటి అంటుండ్రు. మరి మీరేం చెప్తారు? మా జనసేనాని మాటే మా మాట. ఆయన అన్నది తప్పే లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే వారు ప్రతి నోటుకి పంచుతున్న ప్రతి నోటు అది ప్రజలదే అండి. ప్రజలకు చెందాల్సిన కష్టం అది, కష్టార్జితం అది. కాబట్టి వారు ఆ డబ్బు తీసుకొని ఓటు మాకు వేయండి, జనసేనకి వేయండి అనడంలో తప్పే లేదు. ఆయన అన్న మాట చాలా వరకు అది నిజం కూడా. మీరు చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు మేడం.
ఇదే విషయాన్ని ఇందాక నేను చెప్పాను. రేపు ఎలక్షన్ల దగ్గరకు వచ్చాక ఎంత 3 నెలలే ఉంది, ఈ లోపు 95 రోజులు ఎట్లా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం నుంచి నియమించిన వాళ్ళు పల్లె నిద్రలు చేయండి అనే ఒక నినాదాన్ని ఒకవేళ ఇవ్వగలిగితే మీరు గ్రామాల్లో ఉండగలుగుతారా మమేకమై? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆల్రెడీ మా ప్రోగ్రామ్స్లో పల్లె నిద్రలు ఉన్నాయి. వెళ్ళి పల్లె నిద్రలు చేయాలి అంటే నా దిండు నా దుప్పటి అని నేను తీసుకెళ్ళి అక్కడ పడుకొని ఎవరి ఎవరు కెమెరామ్యాన్తో నిద్ర లేచారు, కాఫీ ఇచ్చారని కొంతమంది చేస్తున్నారులేండి అలాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో. అలాంటి నిద్రలు కాదండి, అక్కడ పడుకోవాలి. వారు పడే ఆ బాధను కూడా చూడాలి మనం. కరెంట్ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్దాం అంటారు. ఎస్ అండి, ఎస్. వారి యొక్క బాధలు వినాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చుట్టూ కూర్చొని వాళ్ళు చెప్పే బాధలు వాళ్ళ కష్టాలు వినాలి. దానికి మనం ఎంతవరకు చేయగలము మన పార్టీ తరఫున మా ప్రభుత్వం వచ్చాక ఎంతవరకు వాటిని చేయగలం అన్నది వారితో ఆలోచించుకొని వాళ్ళలో మమేకమైపోవాలి. ప్రతి ఇంటికి నేను మీ ఇంటి ఆడబిడ్డను అనేంతలాగా వారిలో నేను కలిసిపోవడానికి నేను పల్లె నిద్రలు చేస్తాను. కానీ లేకపోతే అదేదో మనం పార్టీ మైలేజ్ కోసమో లేకపోతే ఇంకేదో షో కోసమో కాదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జనసేన పార్టీకి ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారనుకుంటున్నారు? మారుతున్నారండి, వాళ్ళ మనసుల్లో కూడా మార్పు వచ్చింది, పరివర్తన చెందుతున్నారు. నేను అటు దిశగా నేను చాలా దళిత వాడలు తిరిగాను. తిరిగితే వాళ్ళల్లో కొన్ని సందేహాలు పోయాయి. వాళ్ళు ఇప్పుడు క్లియర్గా ఉన్నారు. జనసేన గురించి వారికి బాగా అవగాహన వచ్చేసింది. అయితే వాళ్ళకి కొంచెం భయాలు ఉన్నాయి. ఆ భయాలని మనం పోగొట్టగలిగితే ఖచ్చితంగా వారు కూడా మన వైపుకి వారు వచ్చే. మహిళలకే ఎక్కువగా పెద్దపీట వేసే అవకాశం ఉందా జనసేన? ఉందండి. మొదటి నుండి కూడా మీరు చూస్తున్నారు కదా, వేరే ఏ ఇతర పార్టీల్లో కూడా ఇలా వీర మహిళా విభాగం అనేది ఏ పార్టీలోనే ఉంది. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో వీర మహిళా విభాగం అని పెట్టి మా అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయుధం లాగా తయారు చేసుకుంటున్నారు. రేపు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆయుధం మీరేనా? తప్పకుండా అండి. అది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సంధించిన బాణం అయితే ఖచ్చితంగా తప్పకుండా ఆయుధము ఎప్పుడు కూడా అండి ఒకసారి విడిచిపెడితే తన పని తను చేసుకునే వస్తుంది. అలా నేను కూడా ఖచ్చితంగా నా పని నేను చేసుకునే వస్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయంలో మీరు ఆ టైంలో ఏ విధంగా స్పందించారు? చాలా బాధపడ్డానండి. ఒక దుష్టులాగా వచ్చేసి అన్యాయంగా ఆయన చెయ్యని ఆ అక్రమాలని ఆయన పైన రుద్ది అలా తీసుకెళ్ళి ఒక వయోవృద్ధుడు అండ్ అంత 45 సంవత్సరాల అంత రాజకీయ గురువు లాంటి ఆయన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. ఒకలాంటి అవమానం వేసింది. అంటే ఎక్కడ ఇంకా ఈ ప్రజాస్వామ్యం అనేది ఈ న్యాయ వ్యవస్థ ఇవన్నీ సరైన న్యాయం చేస్తాయి అన్న గౌరవం అయితే ఉంది న్యాయ వ్యవస్థ పైన. అలాగే జరిగింది కాబట్టి సో ఆ విషయంలో మాత్రం చాలా ఫీల్ అయ్యాం మేమందరం. తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి 2 దఫాలుగా ఒక పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు దీని విషయంలో మీరు ఏం చెప్తారు? ప్రజాస్వామ్యమే గెలిచిందండి. దురహంకార పూరితమైన ప్రభుత్వాన్ని దించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు. ఎలా అంటే మీరు ఆలోచించండి, 10 సంవత్సరాలుగా వారు చేసిన అభివృద్ధి ఏంటి? ఎంతమంది యువత ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు, ఎన్నో మహిళలకి అఘాయిత్యాలు అరాచకాలు జరిగాయి. దాని గురించి మాట్లాడిన నాదుడే లేడు. ఒకవేళ జరిగినవి వాటిని మరోలాగా మలుపు తిప్పేసి వాటిని ఇంకోలాగా సృష్టీకరించి క్రియేట్ చేశారు. అంతేగాని సానుభూతిగా కూడా వారిని ఎవరు వెళ్ళి పలకరించిన పాపాలు పోలేరు. అలాగే నిరుద్యోగ సమస్య, ఒక్కరికైనా ఉద్యోగ అవకాశాలు చూపించారండి ఆ ప్రభుత్వము? లేదు. తర్వాత తండ్రి కొడుకులు చేరి ప్రాంతీయ విభేదాలు ఎక్కువ సృష్టించారు. అంతేకాకుండా ఎలక్షన్ డే కూడా చూడండి, సాగర్ దగ్గర
వాళ్ళు ఆడిన హై డ్రామా, దాంతో పూర్తిగా ప్రజలు వారిద్దరికి చెక్ పెట్టేశారు. వాళ్ళ ఈ డ్రామా రక్తి కట్టించకుండా వారికి చెక్ పెట్టేసి ప్రజాస్వామ్యమే గెలిచేలాగా చేశారు. దురహంకారానికి చివరగా మిగిలేది ఓటమి పాలు అన్నది వారు తెలంగాణ ప్రజలు చేసి చూపించారు. సో అదేవిధంగా రేపు 3 నెలల తర్వాత రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం దురహంకార పాలనని మేము పూర్తిగా దాన్ని కిందకి దింపి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకురాబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఉచ్చరించే పదాలు ఆత్మీయంగా ఉండేవాళ్ళని కానీ అట్లా దగ్గరగా పిలుస్తారుగా, మిమ్మల్ని పిలిచిన అవకాశాల సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రైట్ రమాదేవి గారు అంటారండి. అలా అంటేనే అక్కడ ఆఫీస్లో కూడా అందరికి అర్థమవుతుంది. అదే అందరికీ తెలిసిన విషయం. ప్రశ్నించడమే ఆయుధంగా వచ్చిన ఈ జనసేన పార్టీ రేపు ఎలక్షన్లలో ఏ విధమైన స్లోగన్తో ముందుకెళ్తుంది? ప్రజా సంక్షేమమే మా యొక్క మొదటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు, సిద్ధాంతాలలో సమానమైన సేవ అందరికీ అందించాలి అన్నది మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఇప్పుడు. కాబట్టి అన్ని విధాల అన్ని రంగాల్లో ఉన్న ఒక అత్యున్నత అభివృద్ధిని తీసుకురావాలి అన్నది ఆయన. ఇక్కడ ఒక విషయం మేడం, మొన్న తెలంగాణ ఎలక్షన్కి వచ్చే వరకు జనసేన బీజేపీ ఎలవెన్స్లో 8 సీట్లు జనసేనకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా అతి తక్కువ ఓట్లే రావడం జరిగింది. మరి జనసేన కార్యకర్తలంతా ఏమైనట్టు? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఈ 151 స్థానాల్లో గెలిచిన మన వైసీపీ ప్రభుత్వం వారు అక్కడ ఒకరు కూడా పోటీ చేయలేదు తెలంగాణలో. కానీ జనసేన చేసింది అంటే ఒక గట్టి పోటీ అనేది ఇచ్చిందా లేదండి, ఒక డేర్ స్టెప్ వారిని వారు ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక డేర్ స్టెప్ అన్నది తీసుకున్నారు, అంతే అండి. జనసేన పార్టీ నుండి నందిగామ నియోజకవర్గంలో సీటు ఆశిస్తున్నారా, లేదు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తారా? ఈ విషయానికి సమాధానం చెప్పండి. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నది ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఈ కండువ జనసేన పార్టీ కండువ కప్పించుకున్న మొదటి మహిళగా నా యొక్క బాధ్యత అన్నది, నా హక్కు పార్టీలో అన్నది ఈ కండువ కప్పించుకున్నప్పటి నుండే నాకంటూ ఒక అర్హత వచ్చింది. ఆ అర్హతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మీరు ఇది చెయ్యండి అంటే ఆ వైపుకు నేను వెళ్ళిపోతానే తప్ప, అంతే తప్ప నేను ఇంకా వేరే ఏది ఆశించి మాత్రం నేను చేయడం లేదు. పార్టీ నుంచి జనసేన పార్టీ నుండి మీరైతే ఏ విధమైన ఆశ లేదు, ఆశించట్లేదు అంటారా? అవునండి, ప్రజలకి సేవ చేయడం అనే దృక్పథంతో ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఎజెండాతోనే ఇక్కడ మీరు పనిచేస్తున్నారనే విషయం చెప్తున్నారా? పార్టీ బలోపేతం చేయడం కోసం కూడా చెప్తున్నాను. అండ్ అవగాహన కల్పించాలి, చాలామందికి చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే కొంచెం విలేజెస్ గ్రౌండ్ లెవెల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అవగాహన లేనివి ఇంకా చాలా ఉన్నాయి, వారికి తెలియదు. ఆ అవగాహన కల్పించడం కోసం నేను వెళ్తున్నానండి, ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలో మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నందిగామ నియోజకవర్గ అభివృద్ధి చాలా బాగుంది, ప్రతి విషయంలో అభివృద్ధి పదంలో నడిచేది నందిగామ నియోజకవర్గమే అని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఒకే మాటలో చెప్పాలంటే ప్రకృతి మాతను మరి అనొచ్చో లేదో, నేను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా చేస్తున్నానండి ఇక్కడ నందిగామలో. అది మీకు తెలుసు, మొండితోక బ్రదర్స్ వారు ఇసుక మాఫియా అయినా తర్వాత ఎన్నో ఉన్నాయి అక్రమాలు ఇవన్నీ చేస్తూ మేము అభివృద్ధి వైపుకు తీసుకెళ్తున్నామని ఎలా అనగలుగుతున్నారో వారికంటూ ఒక మనస్సాక్షి లేదా అని నేను అడుగుతున్నాను. మీరు జనసేన వీర మహిళగా మరి ఇటువంటి విషయాలను టీడీపీతో పొత్తులో భాగంగా టీడీపీ వారిని కలుపుకొని వీటిని ప్రశ్నిస్తున్నారా?
ప్రశ్నిస్తున్నాము. సమస్యల వైపుకి, పరిష్కారం వైపుకి, పోరాటం వైపుకి సాగుతున్నాము. ఆల్రెడీ వదిలేదే లేదు ఈ విషయంలో. ఎందులోనూ వారు చేసిన అరాచకాలు అన్నీ కాదు, అన్నీ మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మేము వాటి వైపు దృష్టి పెడుతున్నాము. కాబట్టి ఆ విషయాల్లో మేము ఇంకా ముందుకే వెళ్ళాలని, మేము ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యాము. నమస్తే. నమస్తే. ఇది ఈరోజు మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో రమాదేవి గారిని చాలా విషయాల్ని చర్చించడం జరిగింది. అయితే మన నందిగామ నియోజకవర్గంలో సమన్వయకర్తగా వచ్చిన నేను, ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయించి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ బీఫామ్ ఇవ్వడం అంటూ జరిగితే సంతోషమే. లేని పరిస్థితి ఏదైనా ఉన్నా కేవలం ఒక వీర మహిళగా నియోజకవర్గంలో పనిచేయడానికి నేను సిద్ధం. ప్రతి గ్రామంలో, ఇప్పుడు నందిగామ పట్టణంలో కావచ్చు, ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్కరితో మమేకమై పార్టీ బలోపేతం కోసమే నేను పనిచేస్తా. టీడీపీ జనసేన కలిసి సమన్వయంగా ముందుకెళ్ళి రేపు 24 ఎలక్షన్లో ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో ఎలవెన్స్లో వచ్చిన ఏ పార్టీ ఏ అభ్యర్థికి ఇచ్చినా గెలిపించడానికి మేము పూర్తిగా దోహదపడతాం, కృషి చేస్తాం, పనిచేస్తాం అనే విషయాన్ని మనకు రమాదేవి గారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. రేపు మరొకరితో కలుద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి.